వివేక హత్య కేసులో ఊహించని విధంగా తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేశారని వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. భాస్కర్ రెడ్డి అరెస్టుపై ఆయన మీడియాతో మాట్లాడారు. అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదని, ధైర్యంతో నిజాయితీని నిరూపించుకుంటామని తెలిపారు. సిబిఐ అధికారులు కీలక విషయాలను విస్మరిస్తున్నారని, పాత అధికారి చేసిన విచారణే కొత్త అధికారులు అనుసరిస్తున్నారని అన్నారు. ఏప్రిల్ 3న తమ అభ్యంతరాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, కానీ అవేమీ అధికారులు పరిశీలించడం లేదని తెలిపారు. వివేక రాసిన లెటర్ దాచిపెట్టమని ఆయన అల్లుడు చెప్పాడని వెల్లడించారు. వివేక అల్లుడు లెటర్ దాచిపెట్టమనడం తప్పు కాదు, సమాచారం దాచడం తప్పు కాదని, కానీ పోలీసులకు సమాచారం ఇచ్చిన తనను తప్పు చేసిన వాడిగా చూస్తున్నారని ఆరోపించారు. కొత్త టీం కీలకమైన అంశాలను ఇగ్నోర్ చేస్తా ఉంది, డౌన్ ప్లే చేసి చాలా సిల్లీ అంశాలను, పర్థం లేని అంశాలను తెచ్చి ఇవేవో పెద్ద బ్రహ్మాండం బద్దలైనట్లు చూపించే ప్రయత్నం చేస్తా ఉంది. నిజంగా ఒక ప్రీమియర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అయిన సిబిఐ ఈ స్థాయికి దిగజారడం అనేది ఎంతవరకు సమంజసం ప్రతి ఒక్కరు ఆలోచించాలా. నిజంగా నేనేదో మాటిమాటికి మీడియాలో మాట్లాడుతున్నాను కాదు, అనేక సందర్భాల్లో సిబిఐ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం, కొత్తగా వచ్చిన ఐఓ దృష్టికి తీసుకెళ్లాం, డిఐజీ కేశవ్ చౌరాషి అనే ఆయన దృష్టికి తీసుకెళ్లాం. అందరి దృష్టికి ఇటీవల ఏప్రిల్ 3వ తారీఖు కూడా ఈ రిప్రజెంటేషన్ పెట్టడం జరిగింది. ఏప్రిల్ 3వ తారీఖు కొత్త ఐఓ ఛార్జ్ తీసుకున్నాక, కొత్త టీం సుప్రీంకోర్టు డైరెక్షన్స్ మేరకు కొత్త టీం ఛార్జ్ తీసుకున్నాక వాళ్ళకు కూడా స్పష్టంగా విచారణలోని కీ ఆస్పెక్ట్స్ ఏవైతే డౌన్ ప్లే చేశారో అవన్నీ కూడా స్పష్టంగా వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయినా వాళ్ళకు పాత చింతకాయ పచ్చడి, పాత కేవలం పాత ఐఓ చేసిన